జిల్లా మైలవరంలో హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ పార్క్ 2 నెలల్లో ప్రారంభిస్తామని మంత్రి చేసిన ప్రకటనకు వాస్తవ పరిస్థితులకు వేరుగా ఉందని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల్మరి నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటకృష్ణ, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చేనేత శాఖ మంత్రి గారు ఇటీవల ఒక ప్రకటన చేశారు. కడప జిల్లా మైలవరంలో ఉన్నటువంటి చేనేత టెక్స్టైల్ పార్కుని 2 మాసాల్లో ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న చేనేతలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా సంతోషం, ఆనందాన్ని వెలిబుచ్చారు. నెల 15 రోజులు అవుతుంది ఆ ప్రకటన చేసి. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్త అధ్యయనంలో భాగంగా మొన్న కడప జిల్లా మైలవరం ఆ టెక్స్టైల్ అండ్ చేనేత పార్కుని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశాలని మంత్రి గారి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో చేనేత కార్మిక సంఘం ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం మైలవరంలో 50 ఎకరాల భూమిని చేనేత అండ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్కి ప్రకటన చేస్తే కేటాయిస్తే ఇప్పటి వరకు ఒక్కొక్క యూనిట్కి 25 సెంట్లు చొప్పున 93 యూనిట్లకి కేటాయించారు. ఈ రోజున చూసుకుంటే 6 మాత్రమే ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మిగతా 7 అక్కడ ఉన్నటువంటి ఏడీ వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని అంటే 7 మాత్రమే వచ్చారు. రేపు సోమవారం చేయించుకుంటాం అంటున్నారు. అంటే మొత్తం ఇప్పటికీ 13 మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు అని చెప్పని ఆ జిల్లాలోనూ ఆ నియోజకవర్గంలోనూ చేనేత కార్మికులను, చేనేత యూనిట్లు పెట్టేవాళ్ళను, అధికారులను కనుక్కుంటే అయ్యా మేము అక్కడికి రావడానికి చాలా ప్రాబ్లంలు ఉన్నాయి,